వెరీ సూన్ ఒక ఒక గొప్ప నటుడిని మన తెలుగు ఇండస్ట్రీ చూడబోతుంది. మన తెలుగు ఇండస్ట్రీ కాదు, మన దేశమే గర్వపడినంత ఆర్టిస్ట్ అవుతారని నేను నమ్ముతున్నాను. అలాగే ఇది దీంట్లో నటించిన నటీనటులు అందరికీ కూడా చాలా మంచి పేరు రావాలి. అరుణ్ ఎప్పటి నుంచో మేము ఫ్రెండ్స్. డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ ఇంకా మంచి పేరు తీసుకొస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని సమర్పించిన దామోదర్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆయన సినిమాలు కూడా ఆయన తీసే టైంలో కూడా ఎప్పుడు కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుంది. సార్ మీ సినిమాలు నాకు చాలా ప్రత్యేకంగా చాలా ఇష్టం, చాలా మంచి టేస్ట్తో తీస్తారు సినిమాలు, మంచి కథ ఉంటుంది. ఈ సినిమా కూడా మీరు సమర్పించిన పేరుని ఖచ్చితంగా నిలబెట్టుకుని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్కి కూడా నా బెస్ట్ విషెస్ అండి. అండ్ వెంకట్ గారు అండ్ ధ్రువ్ మ్యూజిక్ డైరెక్టర్. హారర్ ఫిల్మ్కి ఎప్పుడు కూడా సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఈ మధ్యన ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచి మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా కూడా చాలా మంచి పేరు తెచ్చి ప్రేక్షకులుగా అందరూ మెచ్చుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా వాసు గారు, వంశీ గారు. నాకు ఎప్పుడు పిలిచినా, మీరు ఎప్పుడు పిలిచినా నాకు నిజంగా చెప్పినా నాకు మొహమాట ఎక్కువే, కానీ మీ దగ్గర అది లేదు. ఎందుకు వద్దాం అనిపిస్తున్నది. వీళ్ళు పిలిచిన వెంటనే వీళ్ళు పట్టుకునేది ఒక టీంని పట్టుకుంటారు. నెలకు ఒక టీంని పట్టుకుంటున్నారు. ఆ టీం అద్భుతమైన టాలెంట్ ఉన్న టీమే అవుతుంది. మనం గత సినిమాలు చూసినా కూడా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాయి. సో ఈ టీం అందరికీ ఈ సినిమా గొప్ప మెమరీ అవుతుంది. ఆ మెమరీలో నన్ను ఎప్పుడు మీరు ఇన్వాల్వ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. కొత్తగా సినిమాల్లో వద్దాం అనుకునే వాళ్ళు, సినిమా తీద్దాం అనుకునే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మీద ఏం భయపడకండి. వంశీ గారు అడ్రస్ డీటెయిల్స్ అయ్యి నేను రెగ్యులర్గా పెడతాను. సో మీరు ఆయన సినిమాలు చూపించవచ్చు. నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీ సినిమాని వేరే స్థాయిలో నిలబెట్టే వరకు నిద్రపోరు, అంత కష్టపడతారు ఇద్దరు. మళ్ళీ కంగ్రాచులేషన్ సార్. సినిమా రిలీజ్ అవ్వట్లేదు, ముందే చెప్తున్నాను మీ ఇద్దరికి. ఖచ్చితంగా ఈ సినిమా మళ్ళీ మీ పేరు నిలబెడుతున్నాను ఖచ్చితంగా అనుకున్నాను. అందరికీ థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది. హారర్ చాలా చూసాను అనిపిస్తుంది అని నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, అసలు చలికాలం. సో ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఒక 2-3 గంటల ముందు వాటర్ తాగడం మానేయండి. వర్క్ అవుతుంది అది.